కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐయుఎంఎల్ కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపుగా 20 మంది దాకా వాళ్ళు గెలిచారు. 5గురు మంత్రులయ్యారు. అందులో విద్యాశాఖ కూడా వాళ్ళే తీసుకున్నారు. ఇప్పుడు స్కూళ్ళల్లో కాన్సెప్ట్ ఏంటంటే వందే మాతరాన్ని ముస్లిం హెడ్ మాస్టర్సు, ప్రిన్సిపల్స్ ఉన్న చోట్ల అసలు పాడట్లేదు. అదే సందర్భంలో హిందువులు, మిగతా క్రిస్టియన్స్ ఉన్నటువంటి చోట్లన పాడిన ముస్లింలు అందులో పార్టిసిపేట్ చెయ్యరు, మీరు వాళ్ళని ఏమంటానికి వీల్లేదని చెప్పి ఆదేశాలు వెళ్ళిపోయినాయి. ఇది ఒక ఆస్పెక్ట్ జరిగిపోయింది. రెండవది వచ్చేటప్పటికి ముస్లింల ప్రార్థనలు జరుగుతాయి కదా, ఆ టైంలో బహిరంగ సభలు పెట్టడానికి వీల్లేదు, మాట్లాడడానికి వీల్లేదు, ఆపేయాలి. అట్లాగే ఇతర కార్యక్రమాలు ఏ గవర్నమెంట్ కార్యక్రమం ఉన్నా సరే స్పీచ్లు ఆపేయాలి అన్న సర్క్యులర్ ఇచ్చారన్నమాట. ఈవెన్ మ్యూజిక్ ఈవెంట్ ఉన్నా లేకపోతే హిందూ ఆలయాల్లో పూజలు ఉన్నా ఆ టైంలో ఆపేయాలి అన్నట్టు. ఇది మరి హిందూ ఆలయాల్లో పూజ జరుగుతున్నప్పుడు ముస్లింలకు సంబంధించిన దాంట్లోను, క్రైస్తవులకు సంబంధించిన దాంట్లోను జరిగే ఆపుతారా? లేదు. అంటే అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఏ స్టేజ్కి వెళ్ళింది. రేపు పొద్దున పొరపాటు కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి వస్తే హిందువులందరూ కూడా ముస్లింలు చెప్పేట్టు నడుచుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు.